బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాస్టల్ విద్యార్థులకు అందాల్సిన సన్నబియ్యం పక్కదారి పడుతుంది. మొన్న మహబూబాబాద్ జిల్లా హనుమకొండ జిల్లాలోని హాస్టల్లో సన్నబియ్యంను వార్డన్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. పరకాల్లో విద్యార్థుల భోజనానికి ఇచ్చిన బియ్యాన్ని హాస్టల్ వార్డన్ అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. పరకాలపట్నంలో బీసీ బాయ్స్ హాస్టల్ కు చెందిన బియ్యం పట్టుబడింది. అధికారులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 29 క్వింటాల బియ్యం పాలిటెక్నిక్ హాస్టల్ బీసీ హాస్టల్ కి కేటాయించిన బియ్యంగా గుర్తించారు. లెక్కల్లో విద్యార్థుల సంఖ్యను అదనంగా చూపించి బియ్యాన్ని ఎక్కువ తీసుకుని వార్డన్ చాలా నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మౌనిష్, గుడ్ మార్నింగ్ వెన్నెల. పేద పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే పలు జిల్లాలలోని హాస్టల్ వార్డెన్లు, హాస్టల్ కు సంబంధించిన అధికారులు పేద పిల్లల కోసం కేటాయించిన బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముకొని పిల్లలకు పొట్టగొడుతున్నారు. ఆకలితో పిల్లలు అలమటించిపోతుంటే పిల్లలకు అందాల్సిన వాటిని కూడా సొమ్ము చేసుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. పరకాలపట్నంలో ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్, పాలిటెక్నిక్ హాస్టల్ వార్డెన్స్ ప్రభుత్వ బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ రెండు హాస్టల్ కలిపి 29 క్వింటాల బియ్యం సరఫరా కాగా 12 క్వింటాల బియ్యాన్ని పక్కదారి పట్టించారు హాస్టల్ వార్డెన్స్. లెక్కల్లో విద్యార్థుల సంఖ్యను అదనంగా చూపించి బియ్యాన్ని ఎక్కువ తీసుకొని అమ్ముకుంటున్నారు వార్డెన్స్. చాలా నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. విద్యార్థులు కడుపు కొట్టి అక్రమంగా సంపాదిస్తున్నట్టు అక్రమార్కులు సంపాదిస్తున్నట్టు స్థానికులు తెలుపుతున్నారు. మొత్తంగా 24 బ్యాగులను 12 క్వింటాల బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఇటు మహబూబాబాద్ జిల్లాలో కూడా ప్రభుత్వ బియ్యపు దొంగలు ఎక్కువైపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్న కస్తూరబాయి బాలికల వసతి గృహంలో 5 క్వింటాల సన్న బియ్యంను అదే వసతి గృహంలో స్పెషల్ ఆఫీసర్ గా నిధులు నిర్వహిస్తున్న అధికారిని ఇప్పల్ తండాకు చెందిన ఇస్లావత్ వీరన్నకు అక్రమంగా ప్రభుత్వ బియ్యాన్ని అమ్మినట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అధికారిని అమ్మిన బియ్యాన్ని ఎవరైతే కొనుగోలు చేశారో ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి తనిఖీ చేయగా బియ్యం అక్రమంగా అమ్మినట్టు తేలింది. అక్రమంగా 5 క్వింటాల బియ్యాన్ని అమ్మిన ఎస్ఓపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేజీబీవీ ముందు ధర్నా నిర్వహించారు విద్యార్థి సంఘాలు. అయితే ఇది ఇలా ఉండగా ప్రభుత్వ బియ్యాన్ని అమ్ముకొని ఎవరైతే సొమ్ము చేసుకుంటున్నారో వారిని తప్పించే ప్రయత్నం అధికారులు చేస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్లు, అధికారులు ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేస్తున్నా ఈ అక్రమార్కుల్లో మార్పు అయితే రావడం లేదు. నాణ్యమైన భోజనం పెట్టకుండా పిల్లల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పిల్లలకు భోజనం సరిగ్గా పెట్టకుండా మిగిల్చిన వాటితో సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. ఇలాంటి వారిపై అధికారులు దృష్టి పెట్టి కఠినమైన చర్య తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వెన్నెల, థ్యాంక్ యూ. స్వయంగా ఎటువంటిది వర్కర్లకు సంబంధించింది ఎటువంటి తప్పు లేకుండా కూడా జిల్లా జీసీడీఓ విజయ్ కుమార్ మేడం కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారు సునీత మేడం గారు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి తప్పు లేనటువంటి వర్కర్ల మీద అనేక ఆరోపణలు పెట్టి మొత్తం బియ్యం వీళ్ళే అక్రమంగా వీళ్ళు అమ్ముకుంటారని చెప్పి ఈ వర్కర్ల మీద పెట్టుడు మాత్రం ఇది అన్యాయమైనటువంటి పద్ధతి. దీన్ని మాత్రం ఎమ్మడే జిల్లా జీసీడీఓ మేడం గారు విజయ్ కుమారి మేడం గారు ఈ వర్షాలు మీరు వెనకే తీసుకోకపోతే మాత్రం మేము జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎటువంటి తెలియనటువంటి అమాయకుల మీద మీరు ఆ వర్కర్ల మీద మీరు ఆరోపణలు పెట్టడం ఎక్కడిది, వాళ్ళని బెదిరించడం ఎక్కడిది అని చెప్పి ఈ రోజు మీ ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే మీరు ఆ మాటలు అన్నారో వర్కర్లని వాటికి క్షమాపణ చెప్పకపోతే మాత్రం జిల్లా జీసీడీఓ గారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ సందర్భంగా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తాం.